2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మనం గణేశుని గురించి మాట్లాడుకునేటప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక అనేది ఉంటూ ఉంటుంది. ఇంతసేపు అదే మాట మీరు చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా కనుక మనం గణేశుని ఆరాధిస్తే మనకి ఉద్యోగపరంగా లాభం కలుగుతుంది అని. అంటే ఇప్పుడు నాలాగా చాలా మందికి కూడా అనేక రకాల కోరికలు అయితే ఉంటూ ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి దేవుడికి ఈ నైవేద్యం పెడితే బాగుంటుందా, లేదు అంటే ఈ రకంగా పూజ చేస్తే బాగుంటుందా అని అనుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు. అలా ఎవరికైనా కూడా ఉద్యోగపరంగా కనుక ఎస్పెషల్లీ వినాయక చవితి రోజు ఏ రకంగా వినాయకుడిని మనం ఆరాధిస్తే మనకి లాభం పొందే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. గణపతి ఎప్పుడూ కూడా ప్రకృతి స్వరూపుడండి. అంటే ప్రకృతిలో దొరికేటువంటి పదార్థాలు తప్ప ఆయనకి సంబంధించి పూజలో ఇంకా ఏమీ ఆయన ఇష్టపడరు. ప్రకృతి స్వరూపుడు. ఆయన్ని మనం విశ్వంతో, యూనివర్స్తో మనం పోలుస్తూ ఉంటాం. మిల్కీ వే గ్యాలక్సీ అంటామండి, పాలపుంత. సో మనం ఈ పాలవెల్లి కట్టడానికి కూడా కారణం అదేనండి, దానికే సంకేతము. ఈ విశ్వం అంతటా వ్యాపించినటువంటి గణపతికి మనం ఆ విధంగానే స్తుతించడానికి ఒక అనుగుణంగా ఈ పాలవెల్లి కట్టి ఆ నక్షత్ర సమూహాలని, వాటిని ఈ అఖండమైనటువంటి విశ్వాలకి సంకేతంగా, బ్రహ్మాండాలకి సంకేతంగా ఈ పళ్ళు అనేటువంటివి మనం కడతామండి. మన జీవితంలో మన జీవితం కూడా అలాగే ఫ్రూట్ఫుల్గా మారాలి అని చెప్పడానికి ఒక సంకేతంగా మనం కడతాము. సో ఇక్కడ గణపతికి ఏకవింశతి పత్రి అనేటువంటిది చాలా గొప్పగా విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటాం. సో ఈ యొక్క ఉద్యోగ సమస్యలు, ఎవరైతే ఉద్యోగరీత్యా అది ప్రభుత్వ ఉద్యోగం అయితే జిల్లేడు ఆకులతో స్వామిని ఆరాధన చేసినట్లయితే వారికి ఉద్యోగ సమస్యలు, ప్రభుత్వ సమస్యలు, లీగల్ ఇష్యూస్ కానీ, గవర్నమెంట్ జాబ్లో ప్రమోషన్లు కావాలని కోరుకునే వాళ్ళకి కానీ అన్నీ తీరిపోతాయి. ఒకవేళ నాకు ఏదైనా ఒక ఉద్యోగం ఉంటే బాగుంటుంది అనేటువంటి కోరిక ఉన్నవాళ్ళైతే రావి ఆకులండి, రావి ఆకులతో గణపతిని ఆరాధన చేస్తే ఉద్యోగ సమస్యలన్నీ తొలగిపోతాయి. అండ్ అలాగే వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందాలనో, లేదు అంటే ఆర్థికంగా వ్యాపారంలో మేము లోగా ఉన్నాము, కొంచెం అభివృద్ధి పొందాలి అంటే ఏ రకంగా పూజ చేయాలి అంటారు? తప్పకుండా అమ్మ. ఈ వ్యాపార అభివృద్ధికి అధిపతి బుధుడండి. ఉత్తరేణి ఆకులతో కనుక గణపతిని ఆరాధన చేస్తే, పైగా ఈసారి వినాయక చవితి బుధవారం కలిపి రావడం చేత ఉత్తరేణి ఆకులతో స్వామిని ఆరాధన చేస్తే వ్యాపారము చాలా అభివృద్ధి చెందుతుంది. ఇదే కాకుండా వ్యాపార స్థలంలో మరకత గణపతి విగ్రహాన్ని పెట్టండి. ఆ మరకత గణపతికి ప్రతిరోజు ఆవు పాలతో అభిషేకం చేసి బెల్లము నైవేద్యంగా పెట్టినట్లయితే వ్యాపార స్థలంలో వ్యాపార వశీకరణం అనేటువంటిది సిద్ధిస్తుంది. అండ్ అలాగే సంతాన పరంగా మనం మాట్లాడుకుంటే ఏ రకంగా పూజించాలి అండి? సంతానానికి చక్కనైనటువంటి సంతానం కలగాలి అంటే రావి ఆకులతోనే పూజించాలమ్మా. ఒకవేళ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది లేక, చాలామందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉండి, తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో శుక్ర బలము అనేటువంటిది వీక్ అవ్వడం వల్ల అన్యోన్యత లోపిస్తూ ఉంటుంది. సో అలా వాళ్ళకి శుక్ర బలం పెరగాలి అనుకుంటే మేడి ఆకులు, మేడి చెట్టు ఉంటుంది కదండి, ఆ మేడి ఆకులతో కనుక గణపతిని ఆరాధన చేసినట్లయితే శుక్రబలం పెరగడం వల్ల భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి గొడవలన్నీ కూడా తగ్గుతాయి. ఇద్దరి మధ్యలో ప్రేమ, అభిమానము, అనురాగాలన్నీ కూడా పెరగడంతో చక్కని సంతానం అనేటువంటిది కలుగుతుంది. అండ్ అలాగే వివాహ పరంగా మనం మాట్లాడుకుంటే ఏ రకంగా గణేశుని ఆరాధించాల్సిన అవసరం ఉందంటారు మా గారు? వివాహ దోషాలకి అంటే ఉదాహరణకి చాలామందికి వివాహాలు దగ్గరకు వచ్చి ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయండి. దానికి కారణం శని కావచ్చు, శని యొక్క దోషం కావచ్చు, లేదా కాలసర్పదోషము అని పిలువబడేటువంటి రాహుకేతువుల యొక్క దోషం కావచ్చు. సో దానికోసం మనం చేయాల్సిన ఆరాధన ఏమిటి అంటే, శని దోషం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జమ్మి ఆకులతో గణపతిని ఆరాధన చేయండి. ఖచ్చితంగా శని బాధల నుంచి బయటపడతారు. కాలసర్పదోషం కనుక ఉన్నట్లయితే చాలా తేలిగ్గా చేసుకునేటువంటిది గరిక మరియు దర్భలు. ఈ రెండిటి ద్వారా మన స్వామిని ఆరాధన చేసినట్లయితే రాహుకేతువుల యొక్క దోషాలన్నీ తొలగిపోతాయండి. పైగా కేతువుకి అధిపతి కూడా గణపతే. సో కేతు యొక్క దోషము పోవాలి అన్నా, కేతు యొక్క బలం పెరగాలి అన్నా గణపతిని ఆరాధన చేయమని శాస్త్రం చెప్పింది. సో ఈ విధంగా జమ్మి, గరిక, దర్భలు ఈ మూడు కలిపి స్వామిని అర్చించినట్లయితే చాలామందికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా దీనివల్ల తగ్గిపోతాయమ్మా.
అంతటి గొప్ప విశేషమైన ఫలితం ఉంటుంది. మరి అలాగే కుటుంబాల్లో కలహాలు మనం చూస్తూ ఉంటాం. అలాంటి సమస్యలు ఎవరైనా కూడా ఎదుర్కొన్నట్లయితే వాళ్ళు గణేశుని ఆరాధించి వినాయక చవితి రోజు అంటే ఏ రకంగా పూజిస్తే వాళ్ళకి అనుకున్న కోరిక నెరవేరడం జరుగుతుందంటారు? తప్పకుండా అండి. కుటుంబ సమస్యలు అనేటువంటివి కలహాలకి దారితీస్తూ ఈ కోపము కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, వీటికి సంబంధించి మానసిక ఒత్తిళ్ళు, మెంటల్ ప్రెషర్ అనేటువంటిది ఉన్న వాళ్ళైతే గణపతిని తప్పకుండా మోదుగ ఆకులతో కనుక పూజించినట్లయితే ఈ పత్రముల్లో 100% చంద్రబలం అనేటువంటిది పెరుగుతుందండి. ఏ రోజునైనా సరే మనకి చంద్రబలం పెరగాలంటే శివుడికి విశేషంగా మనం యాగం చేయించవచ్చు, చంద్రుడికి సంబంధించిన శాంతి చేయించవచ్చు, ముత్యపు గణపతి విగ్రహాన్ని చేయించవచ్చు, ముత్యాన్ని ఉంగరంగా ధరించడం, ముత్యాల మాల వేసుకోవడం చేయాలి. కానీ ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే మోదుగ ఆకులతో స్వామిని అర్చించినట్లయితే ఆ ఫలితం అంతా ఒక్కరోజు చేయడం వల్లనే వస్తుంది. అండ్ అలాగే మీరు అన్నట్టుగానే చాలా మంది కూడా బాగుండాలి అంటే ఫస్ట్గా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఆరోగ్యంగా అందరూ కూడా ఉండాలి అని అనుకుంటారు. ఆరోగ్యపరంగా ఎవరైనా కూడా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యకి ఈ వినాయక చవితి రోజు ఏ రకంగా వినాయకుడిని ఆరాధిస్తే ఆరోగ్యం బాగుంటుందంటారు? తప్పకుండా అమ్మ, జిల్లేడు ఆకులండి. ఈ జిల్లేడు అనేటువంటి దానికి చాలా గొప్ప ప్రశస్తి ఉందండి. జిల్లేడు, అది కూడా తెల్ల జిల్లేడు అనేటువంటిది తెల్ల జిల్లేడు పువ్వులతో పూజించిన, ఎర్రగన్నేరు పుష్పాలతో పూజించిన ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయండి. ఆరోగ్య సమస్యలు, ఇంకా మనకి శత్రు బాధలు కానీ, నరదృష్టి కానీ, ప్రయోగములు కానీ ఏవైనా ఉంటే ఎర్ర మందార పుష్పాలతో కనుక స్వామిని పూజించినట్లయితే అవన్నీ తొలగిపోతాయి. అండ్ ఇంకొకటి, ఎవరికైనా శక్తి ఉంటే ఇప్పుడు చాలా చోట్ల బయట కూడా దొరుకుతోంది, శ్వేతార్క గణపతి అంటారండి. అంటే తెల్ల జిల్లేడు చెట్టు వృక్షం అయ్యి అది ఒక 100 సంవత్సరాలు అయిన తర్వాత దా వేరు నుంచి మనకి అది సంభవిస్తుందన్నమాట, వస్తుందండి. దాని నుంచి మనం సేకరించవచ్చు. దాన్నే ఈ శ్వేతార్క గణపతి అంటారు. అంటే ఆ వేరు నుంచి గణపతి విగ్రహాన్ని తయారు చేస్తారు, లేదా 100 సంవత్సరాల తర్వాత ఆ వేరు గణపతి ఆకృతిలో తయారవుతుంది. ఆ శ్వేతార్క గణపతి కనుక ఆరాధన చేసినట్లయితే ప్రభుత్వ సమస్యలు కావచ్చు, ధన సమస్యలు కావచ్చు, అతి శీఘ్రమే అన్నీ తొలగిపోతాయి. ఇంకొక శాస్త్రం చెప్పినటువంటి మాట చెప్పాలంటే వేప చెట్టు, ఆ వేప చెట్టు వేరు ఏదైతే ఉంటుందో దాని ద్వారా, ఆ చెక్క ద్వారా వచ్చినటువంటి గణపతి విగ్రహాన్ని కనుక వినాయక చవితి నాడు సాయంత్రం వేళ ఆరాధన చేస్తే ఎలాంటి ప్రయోగ దోషాలైనా, ఇంటికి ఉన్న నరదృష్టి కావచ్చు, సర్వ అభీష్టములు కూడా వెంటనే తీరిపోతాయండి. అంతటి గొప్ప శక్తివంతమైన తంత్రము. అండ్ అలాగే ఉమ్మగారు, చాలా మందికి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అప్పులు కావచ్చు, లేదు అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు ఎవరైనా కూడా వినాయక చవితిని ఆ రోజు కనుక వాళ్ళు ఏ రకంగా పూజిస్తే బాగుంటుందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు మీకు శక్తి ఉంటే కనుక ఇంట్లో స్ఫటిక గణపతి అంటారండి. ఆ స్ఫటికము అంటే కాస్త ట్రాన్స్పరెంట్గా మీకు తెలుస్తూ ఉంటుంది. స్ఫటిక గణపతి ఏ సైజ్ అయినా పర్వాలేదు, స్ఫటిక గణపతిని ఇంట్లో తెచ్చి పెట్టుకుని ప్రతిరోజు అభిషేకం చేయండి. ఆ రోజున లగాయతు 27 రోజులు కానీ 21 రోజులు కానీ అభిషేకం చేయండి. ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. రెండవది ఏంటి అంటే, మీకు కనుక శక్తి ఉంటే ఆ రోజున లక్ష్మీ గణపతి హోమము ఆవు వెన్న వినియోగిస్తూ చేయాలమ్మా. గణపతికి నవధాన్యాలు, ఆవు వెన్న కలిపి మల్లెపూలతో, చాలామంది మల్లెపూలు లక్ష్మీదేవికి కదా అనుకుంటారు. మల్లెపూలు, ఆవు వెన్న, ఈ నవధాన్యాలు కలిపి స్వామివారికి ఈ హోమంలో వినియోగిస్తే కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా సంకల్పంలో తీరుతుందండి. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.